ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ ఏడాది జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు ఎంతో విశిష్టత ఉంది. ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో చివరికి విదేశీయులు కూడా ఈ మహాకుంభమేళాలో స్నానమాచరించడానికి రాబోతున్నారు. ముఖ్యంగా ముక్కోటి దేవతలు ఇక్కడ స్నానమాచరించి తమ దివ్య శక్తిని మరింతగా పెంపొందించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉన్న త్రివేణి సంగమానికి ఇంకా ఎంతో విశిష్టతలు ఉన్నాయి. అయితే ఈ కుంభమేళాలో స్నానమాచరించడానికి ఏ రోజు వెళ్ళాలి, ఎప్పుడు ఎలాంటి పూజలు చేయాలి, అయితే అక్కడ ఉండే స్వామీజీలను, పండితులను, పూజారులను ఎవరిని నమ్మాలి, ఎలాంటి పూజలు చేయించుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి, వారికి ఎంత డబ్బు రూపేణా మనం చెల్లించవచ్చు, ఇలా అలాగే ఇంకొక వైపు ఇక్కడికి వస్తున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్ని రోజులు ఉండాలి, ఇలా అనేక విషయాల మీద మనకు వివరణ అందించడానికి వారణాసి నుంచి అఘోరా శక్తిపీఠం వ్యవస్థాపకులు వైఎస్ బాలకృష్ణ గారు జూమ్ లో ఇంటర్వ్యూలో నాతో పాటు రెడీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే బాలకృష్ణ గారు. చెప్పండి అమ్మా. అయితే ఇప్పుడు 45 రోజుల పాటు మహాకుంభమేళా జరగబోతోంది. ఎంతో మంది ఎన్నో రకాలుగా దీనికి సంబంధించి ప్లాన్స్ వేసుకున్నారు. అయితే ఎప్పుడు అక్కడికి వస్తే మంచిది అంటారు భక్తులు? ఏ రోజుల్లో స్నానం ఆచరిస్తే ఎలాంటి పుణ్యం వస్తుంది? ఆ రోజుల విశిష్టత కూడా తెలియజేయండి. జనవరి 13వ తారీఖు 2025 నుంచి మొదలమ్మా కుంభమేళ. కుంభమేళ జనవరి 13వ తారీఖు పౌర్ణమి స్నానం, పూర్ణిమ స్నానంతో మొదలు. ఆ రోజు స్నానం చేయాలి. ఆ తర్వాత మకర సంక్రమణం జనవరి 14, ఆ రోజు స్నానం చేయాలి. రెండవది షాహి స్నానం అంటారు. ఇది నాకు మౌని అమావాస్య రోజు చేయాలి. ఇది జనవరి 29. ఆ తర్వాత వసంత పంచమి. వసంత పంచమి స్నానం వచ్చేసి ఫిబ్రవరి 12. అలాగే మాఘ పౌర్ణిమ ఫిబ్రవరి 12, మహాశివరాత్రి ఫిబ్రవరి 26. ఇలా 6 స్నానాలు ఖచ్చితంగా చేయాలి. బట్ అవకాశాన్ని బట్టి మీరు స్నానం ఆచరిస్తే బాగుంటుంది. మూడవ స్నానంగా ఇందాక ఒక మాట చెప్పాను, వసంత పంచమి, అది షాహీ స్నానం అంటారు. అది ఫిబ్రవరి 3వ తారీఖు. ఈ సమయాల్లో స్నానం గనక చేస్తే చాలా మంచిది అనేటువంటి భావన. ఏది ఏమైనప్పటికీ అద్భుతమైనటువంటి మహాకుంభమేళ ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా మీ సమయాలని కుదుర్చుకొని వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని, ఎంత జాగ్రత్త తీసుకోవాలి అని అంటే పసిపిల్లల్ని తీసుకురాకుండా, ముసలి వాళ్లతో ప్రయాణాలు చేయకుండా, కుర్రవాళ్ళు బయలుదేరి కనుక రాగలిగితే వాళ్ళకి రూములు లేకపోయినా ఎక్కడొక్కడ తలదాచుకుంటారు. కాబట్టి స్నానాలు చేయండి, రండి. మీకు ఉన్నటువంటి పాపాలు పోతాయని నేను చెప్పను, పుణ్యం వస్తుంది అని కూడా నేను చెప్పను. కానీ మనలో ఉన్నటువంటి నెగిటివిటీ పూర్తిగా పోయి పాజిటివ్తో బాడీ మొత్తం నిండిపోయి మనం ఏ పని చేసినా కానీ ఆటంకం కలగకుండా వాళ్ళ పనులు ముందుకు సాగిపోతూ ఉంటాయి. మహాకుంభమేళా జరగబోతోంది. మీరు వారణాసి అఘోరా శక్తిపీఠం వ్యవస్థాపకులు. అసలు అఘోరాలు అనే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ వ్యవహార శైలి కావచ్చు, వాళ్ళ జీవన విధానం, ఇవన్నీ మీకు తెలుసు. అయితే ఇప్పుడు జరగబోయే కుంభమేళాలో అఘోరాలు రాబోతున్నారు, మీరేమంటారు దీని మీద? అసలు కుంభమేళ అంటే ఏంటి? కుంభము అంటే సంస్కృతిలో కలశం అని అర్థం. మేళన అంటే కలయిక. అంటే సముద్ర మథనం జరిగినప్పుడు అమృత బిందువులు చింది 4 ప్రదేశాల్లో పడ్డాయి. ప్రయాగ, ఉజ్జయిని, హరిద్వారు, నాసిక్. ఈ 4 ప్రదేశాల్లో పడ్డటువంటి అప్పుడు కుంభమేళ వస్తుంది.
ఈ కుంభమేళాలో మనం ఏం చేయాలి? మేళన అంటే కలయిక. అసలు కుంభమేళాకి ఈ కలయికకి సంబంధం ఏంటి? పెద్ద పెద్ద వాళ్ళు, స్వామీజీ లాంటి వాళ్ళు కానీ, పీఠాధిపతులు లాంటి వాళ్ళు కానీ మన ఇంటికి వస్తున్నా, లేదు ఒక మందిరానికి వస్తున్నా పూర్ణ కుంభ స్వాగతం పలుకుతారు. అంటే అమృత బిందువులు కలిసినటువంటి పూర్ణ కుంభ స్వాగతం కలుపుతారని అర్థం, ఇస్తారు అని అర్థం. అలాగే ఈ కుంభమేళాలో ఒంటికాల మీద నుంచి తపస్సు చేసుకునేవాళ్ళు, ఒక చెయ్యి ఎత్తి తపస్సు చేసుకునేవాళ్ళు, చిన్నతనంలోనే నాలికని శివుడికి అర్పించేసి ఆహారం లేకుండా ఇప్పటికీ తపస్సు చేస్తున్న వాళ్ళు, ఇంకొంతమంది నది చుట్టూతో తిరిగి తపస్సు చేసేవాళ్ళు, కొంతమంది ముళ్ళ మీద పడుకొని తపస్సు చేసేవాళ్ళు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. వీళ్ళందరినీ కూడా మనం ఖచ్చితంగా ఈ కుంభమేళాలో చూస్తాం. ముక్కోటి దేవతలు కూడా వచ్చి స్నానం ఆచరించేటువంటిది ఈ కుంభమేళ. సాధువులు, నాగసాధువులు, అఘోరాలు, ఇలా ఎందరో, అందరూ కూడా ఆ కుంభ స్నానాన్ని చేసి వాళ్ళ శక్తిని పెంచుకుంటారు. అందులో ఎప్పుడో ఒకసారి వచ్చే ఈ కుంభమేళ అంతమంది సాధువులు, అంతమంది యోగులు వీళ్ళందరూ కలుస్తారు కాబట్టి దానికి మేళన అనేటువంటిది వచ్చింది. అందరూ ఒక చోట సమావేశం అవుతారు. అంతటి అద్భుత ఘట్టం ఈ కుంభమేళ. ఇకపోతే అఘోరాలు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, శ్రీనివాస్ అనే అతను కుంభమేళాకు వస్తాడా రాడా? అతను వచ్చినా పెద్ద పట్టించుకునే వాళ్ళు లేరు, రాకపోయినా పట్టించుకునే వాళ్ళు లేరు. అతను వచ్చిన రకమైన పెద్ద సంబంధము లేదు. వాటి గురించి కాస్త పక్కన పెట్టేయండి. ఈ కుంభమేళ, ఈ అఘోరాలు, అసలు అఘోర ఎలా అవుతారు? అఘోర అవ్వాలంటే ఏం చేయాలి? అసలు అఘోర అవ్వాలంటే ఎవరిని సంప్రదించాలి? మనకి ఉదాహరణగా చెప్పాలంటే అద్భుతమైనటువంటి వ్యక్తి వాల్మీకి. తను రామాయణాన్ని రచించాడు. అంతకు ముందెవరు? ఒక దొంగ. వాల్మీకి అనేటువంటి అతను ఒక దొంగ. అందరినీ తంతు, డబ్బులు సంపాదిస్తూ, చంపి, తింటూ ఇలా జీవనాన్ని సాగిస్తూ ఉంటే వాడి అదృష్టవశాత్తు సప్త ఋషులు వాడికి ఎదురుకుండా పడి, ఈ వాల్మీకి అనేటువంటి బోయవాడు వాళ్ళని చూడంగానే ఒక విధమైనటువంటి వైబ్రేషన్ కలిగి వాళ్ళు కూడా ఇంకొక మంత్రాన్ని శ్రీరామ అని చెప్తే ఆ మంత్రాన్ని పట్టుకొని అద్భుతంగా తపస్సు చేస్తూ, ఎంత ఘోరమైన తపస్సు! తను వాన పడుతున్నా, ఎండ పడుతున్నా, చీమలు పుట్టినా, పుట్టలు పెట్టినా అకుంఠిత దీక్షతో తపస్సు చేసి, వాల్మీకము అంటే పుట్ట కాబట్టి పుట్టలో నుంచి వచ్చిన వాడు వాల్మీకి అయ్యాడు అని మనం చెప్తాం రాసి ఉన్న కథనం ప్రకారం. అలాగే మనకి దీక్ష తీసుకోవాలి అన్న తపన కలిగినప్పుడు నిజమైన అఘోర తనకి తానుగానే మన దగ్గరికి వస్తాడు. వచ్చి ముందర పరీక్ష పెడతాడు. ఎటువంటి పరీక్ష అంటే చెప్పలేము. ఒంటికాల మీద నుంచో అంట, ఆయన వెళ్ళిపోతాడు, వీడు నుంచుంటాడు. 24 గంటలు గడుస్తుంది, అయినా రాడు. చివరికి విసిగెత్తి ఈయన నిజంగా అఘోరానా కాదా అని వీడు వెళ్ళిపోయాడు అనుకోండి, వీడి కర్మ. అదే ఉన్నాడనుకోండి, ఆ గురువుకి నచ్చాడు అనుకోండి, ఒక అఘోర దీక్ష ఇస్తారు. అఘోర దీక్ష ఇచ్చిన తరువాత ఫస్ట్ వాడికి వాడు దహన సంస్కారాలు చేసేసుకోవాలి. అంటే నేను ఇంకొక జన్మ ఎత్తుతున్నాను అఘోర రూపంలో, నాకు ఆ జన్మ అవసరం లేదు అని తనకి తాను పితృకార్యం, పిండ ప్రదానాలు చేసేసుకోవాలి. ఎప్పుడైతే అలా చేసుకున్నాడో ఇంటికి గాని, బంధువులకి గాని, పెళ్ళిళ్ళకి గాని, శుభకార్యాలకు గాని, అశుభకార్యాలకు గాని
ఎటువంటి వాటికి వీడితో సంబంధం ఉండదు. 24 గంటలు ఆ ఘోర, ఏ గురువు గారు అయితే ఆ ఘోర మంత్రాన్ని ఇచ్చారో ఆ మంత్రాన్ని చెప్పిస్తూ తనకి తాను సిద్ధింప చేసుకుంటూ ఉండాలి. అంతటి గొప్ప శక్తి అఘోరాల్లో ఉంది. అఘోరాలు తలుచుకుంటే ఇదవుతుంది అది కాదు అనేటువంటిది లేదు. ఏది కావాలి అని అనుకుంటే అది ఖచ్చితంగా అయిపోతుంది. అలాగే అఘోరా ఇస్ ఈక్వల్ టు లార్డ్ శివ. ఎందుకన్నానంటే ఈ మాట, అంతకు ముందు వరదలు వచ్చినప్పుడు మనందరికీ తెలిసిన విషయమే, కేదార్నాథ్ మొత్తం కొట్టుకుపోయింది. గంగ విపరీతంగా పొంగి పొర్లుతోంది. అటువంటి టైంలో కూడా ఒక రాయి కేదార్నాథ్ గుడిని ఆపింది అని అంటే అది సామాన్య విషయం కాదు కదా. అందుకే అఘోరా ఇస్ ఈక్వల్ టు లార్డ్ శివ అంది. అలాగే కుంభమేళ అసలు త్రివేణి సంగమంలో ఎందుకు జరుగుతుంది? అమృత బిందువులు పడ్డాయి కాబట్టి జరుగుతుంది. అసలు త్రివేణి సంగమం అంటే ఏంటి? త్రివేణి అంటే 3 పాయలు కలిగినటువంటిది, గంగా, యమున, సరస్వతి. ఇప్పుడు ఆడవారు జడ వేసుకున్నారనుకోండి, ఎన్ని పాయలు తీస్తారు? 3. వేసుకున్న తర్వాత కనపడేవన్నీ 2. ఆ కనపడకుండా ఉండేదే సరస్వతి నది. వేణి అంటే జడ. అమ్మవారు అలా తరంగాలుగా వెళ్తూ నాకు పండగ వస్తోంది, పెద్ద పండగ వస్తోంది, ముక్కోటి దేవతలు వచ్చి నన్ను పునీతం చేస్తారు, ఇన్నాళ్ళు జనాల్ని నేను పునీతం చేశాను, ఇప్పుడు నన్ను పునీతం చేయడానికి వస్తున్నారు, అఖండమైనటువంటి సాధకులు, యోగులు, నాగాబాబాలు వీళ్ళందరూ కలిసి నన్ను పునీతం చేయటానికి రాబోతున్నారు అని ఆనంద పరవశంతో ఉంటుంది ఆవిడ. అందువల్ల ఆ కుంభమేళా సమయాల్లో స్నానం ఆచరిస్తే చాలా మంచిది. అందరూ చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలి కూడా. కానీ కొన్ని చెప్పచ్చో లేదో తెలియదు. కానీ అమ్మ, నాకు ఈసారి వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక చిన్న హెచ్చరిక అనుకోండి. ఏంటి వీడు ఇలా చెప్తున్నాడు అని అనుకున్నా నేను బాధపడిన, కానీ కుంభమేళాకి రావాలి అని అనుకున్న వాళ్ళు దయచేసి రాకండి. పొరపాటున కూడా రావద్దు. ఎందుకు రావద్దు అంటున్నానంటే, ప్రస్తుతం కాశీలో 20 లక్షల మంది ఉన్నారు, ప్రస్తుతం ప్రయాగరాజ్లో 20 లక్షల మంది ఉన్నారు. 13వ తారీఖు నుంచి వచ్చే నెల 26వ తారీఖు దాకా దాదాపుగా 10-15 కోట్ల మంది వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అందులో డౌటే లేదు. 45 రోజుల పాటు జరుగుతున్న ఈ మహాకుంభమేళాకి దాదాపు 40 కోట్ల మంది రాబోతున్నట్టుగా ఇప్పుడైతే ఒక అంచనా ఉంది. దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మీరు ముందుగానే హెచ్చరికలు చేస్తున్నారు, కానీ జనం వీటన్నిటిని పట్టించుకోరు కదా. మీ అందరికీ తెలిసిందే, జనాలు మీరు ఎన్ని చెప్పినా వినరు. ఇక్కడ విచిత్రం ఏంటంటేనమ్మా, నేను ప్రాక్టికల్ గా నేను చెప్తున్నా, ప్రాక్టికల్ గా రావద్దు అని మనం చెప్పలేం, గానీ వచ్చేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి. మీరు ఏ జాగ్రత్తలు తీసుకోలేరు, నేను అదే చెప్తున్నాను. అందుకనే ఏ జాగ్రత్తలు మీరు తీసుకోలేరు. ఫస్ట్ మీరు రూమ్ ఎత్తుక్కోవాలి అంటే 1000 రూపాయలు రూమ్ 9000 10,000 ఇస్తున్నారు. ఎంత డబ్బని ఖర్చు పెడతారు? ప్లస్ 9,000 కాదు 10,000 పెట్టినా కానీ రూములు దొరకట్లా. అది కూడా 24 గంటలకు మించి ఇవ్వటల్లా. ఇప్పుడు రాకుండా జనవరి 25 తర్వాత రండి, వస్తే కాస్త ఫ్రీ అవుతుంది. ఆ టైంలో వచ్చి స్నానం చేయండి, తప్పు లేదు. నేను మొట్టమొదటి రోజే మునిగేస్తాను, ఉన్న పాపం మొత్తం పోగొట్టుకోవాలి, మళ్ళీ రేపటి నుంచి ఫ్రెష్గా పాపాలు మొదలు పెట్టాలి అనుకుంటే సర్వే జనా సుఖినో భవంతు అని అనుకోవాలి. ఎందుకంటే ఎలాంటి ప్రమాదము కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనలోనూ ఉంది, ప్రభుత్వం వారి మీద ఉంది. చాలా మటుకు ఏదైనా జరిగితే ఏంటి,
అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. నిన్న కూడా నాకు అలహాబాద్ నుంచి ఒక మీడియా పేరు చెప్పాలండి, మీడియా సంస్థ వారు, అలహాబాద్ నుంచి కాదు సారీ హైదరాబాద్ నుంచి ఒక ప్రముఖ మీడియా సంస్థ వారు నాకు ఫోన్ చేసి లెటర్స్ కూడా పంపించారు పర్మిషన్స్ కి. నేను ఆ లెటర్ ఫార్వర్డ్ చేస్తే అక్కడి నుంచి గవర్నమెంట్ ఆఫీసర్స్ నుంచి వచ్చినటువంటి నాకు సమాధానం ఏంటంటే, రిస్క్ ఎందుకు గురూజీ, వద్దని చెప్పండి, లైవ్ చూపించేసుకోమనండి, లైవ్ ఇస్తారు కదా చాలా మంది అని చెప్పారు. ఆ ఛానల్ పేరు చెప్పడం కూడా నాకు బాగోదు, అందుకని ఆ ఉద్దేశంతోనే నేను ఛానల్ పేరు చెప్పడం లేదు. మీకు చాలా పెద్ద ఛానల్ అది. కాకపోతే ఏంటంటేనమ్మా, చేసే పని కరెక్ట్ గా చేస్తే, ఆలోచించి చేస్తే ఇబ్బందులు జరగకుండా ఉంటాయి. ఇబ్బందులతో వచ్చి ఇబ్బంది పడటం కన్నా కూడా అందులో మెయిన్ ఏంటంటే, ఏ ఎండాకాలమో అయితే పర్వాలా, చలికాలం స్వెట్టర్ లేకుండా బయటికి రాలేం, స్వెట్టర్ కాదు జర్కిన్ లేకుండా రాలేం. అంత చలిలో వణుకుతూ స్నానాలు చేసి పిల్లల్ని వేసుకొని పిల్లల్ని గంగలో ముంచి వాళ్ళకి జలుబులు జ్వరాలు దగ్గులు వచ్చి ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉంటే మంచిది. స్నానం తప్పు అని నేను ఎప్పుడు చెప్పను, రాకూడదు అని చెప్పను. 25 తర్వాత వస్తే కాస్త ఈ అఘోరాల తాకిడి కానీ నాగసాధువుల తాకిడి కానీ తగ్గుతుంది. కాబట్టి స్నానం చేయటానికి కాస్త ఉండటానికి వెసులుబాటుగా మనకి అనుకున్నటువంటి బడ్జెట్లో రూములు దొరుకుతాయి కాబట్టి ఆ టైంలో రండి అన్న. అలాగని మేము శివరాత్రికే ఉండటానికి వస్తున్నాము అంటే ఎంత చెప్పినా వినకపోతే ఏం చేస్తామమ్మా, ఏమీ చెయ్యలేం. అది విషయం. చెప్పు తల్లి. ముక్కోటి దేవతలు స్నానం ఆచరిస్తారు ఈ మహాకుంభమేళాలో అని చెప్పారు. అయితే ముక్కోటి దేవతలే వచ్చేస్తున్నారంటే ఎంత గొప్ప విశేషమైన విశిష్టత కలిగిన ప్రాంతం ఈ త్రివేణి సంగమం అనేది మనకి అర్థమవుతూనే ఉంది కదా. అయితే మరి ఇక్కడికి వచ్చేసి సామాన్యులు మహాకుంభమేళాలో త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడం వల్ల కలిగే పుణ్యం ప్రయోజనాలు ఏంటి అంటారు? అదేనమ్మా ఇందాక చెప్పాను కదా, మనకి స్నానం అన్ని చోట్ల కుంభమేళాలకు కానీ పుష్కరాలకు కానీ స్నానాలు చేస్తూ ఉంటారు. అసలు ఏం చేయాలి? కుంభమేళాకి వచ్చాం బానే ఉంది, ఏ విధంగా స్నానం చేయాలి? సంకల్ప ప్రాయశ్చిత్తాలతో కూడినటువంటి స్నానాన్ని దంపతులు చేయాలి. ఆ తర్వాత పితృకార్యాలు, పోయిన వాళ్ళకి పిండ ప్రదానం చేయటము, ఇలాంటి వాటిని ఖచ్చితంగా ఆచరించాలి. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా ఎంత కష్టపడ్డా పోయిన వాళ్ళనైతే తిరిగి తీసుకురాలేము. వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని అనుభవిస్తూ కూడా వాళ్ళకి శ్రాద్ధ కర్మలు చేయకుండా చాలా మంది ఉంటున్నారు. అలా చెయ్యండి, శ్రాద్ధ కర్మలు చెయ్యండి, ఎంతో పుణ్యం వస్తుంది. ముక్కోటి దేవతలే వచ్చి కుంభమేళాలో స్నానం చేస్తున్నారు. పాపాలన్నీ పోవాలి అని త్రివేణి సంగమంలో ఉన్నటువంటి ఆ గంగా యమున సరస్వతి అమ్మవార్లు కూడా ఆ ముక్కోటి దేవతలు ఎప్పుడొచ్చి స్నానం చేస్తారా, ఆ నాగసాధువులు ఎప్పుడు స్నానం చేస్తారా, ఆ ఘోరాలు ఎప్పుడు స్నానం చేస్తారా, అంతకుముందు నేను మామూలు జనాలందరినీ పునీతం చేశాను, వీళ్ళందరూ నా కోసం నన్ను పునీతం చేయడానికి వస్తున్నారు అని చెప్పి ఆనందంగా ఉరకలేస్తూ ఉంటుంది. అలాగే ఈ పితృకార్యాలు చేసేటప్పుడు కూడా విపరీతమైనటువంటి డబ్బుల్ని వసూలు చేస్తూ ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాగలో కొన్ని పేర్లు ఉన్నాయి, చెప్పకూడదు. అలా పవన్ కుమార్ శాస్త్రి అని ఇలా చాలా మంది ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే 500కు మించి పిండ ప్రదానానికి ఖర్చు పెట్టద్దు. అక్కడ బోటు 10,000 ఇస్తావా 20,000 ఇస్తావా అనే సిచ్యువేషన్ ఇప్పుడు. కానీ బోట్లో వెళ్లే సిచ్యువేషన్ అయితే ఉండదు ఇప్పుడు ఈ కుంభమేళాలో. దాని గురించి దిగులు పడక్కల్లా. వచ్చిన వాళ్ళు ఈ కార్యక్రమాలు చేయండి, మాఘ స్నానాలు చేయండి, శివరాత్రికి స్నానాలు చేయండి, పౌర్ణమి స్నానాలు చేయండి. కానీ ఏది చేసినా తమ జాగ్రత్తలు తీసుకొని చేయండి. లేకపోతే జరగరానిది ఏదన్నా జరిగితే తర్వాత ఏమీ చేయలేము. ఆ రేవతి గారు చనిపోయినట్టు ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా అవి రాదు. అలాగే ప్రాణం మనకి ఒక్కసారే పోతుంది, ఒక్కసారే వస్తుంది.
వీటిల్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి నాకు తెలిసినంత వరకు జనవరి 20 దాకా ఎవ్వరూ కూడా ప్రయాగ రావద్దు, వారణాసి కూడా రావద్దు. వారణాసిలో అస్సలు ఖాళీలు లేవమ్మా. నేను చాలా ఆశ్రమాలను అడిగాను, గురుగారు ఫిబ్రవరి 26 మార్చి 3వ తారీఖు దాకా మా దగ్గర ఖాళీలు లేవు, నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. పైగా వచ్చే వాళ్ళకి కూడా ఒకరోజే ఇస్తున్నారు అకామిడేషన్, 2 రోజులు ఇవ్వటం లేదు. కనీసం అట్లీస్ట్ 3 రోజులన్నా ఇస్తారనుకుంటే అది కూడా ఇవ్వట్లేదు. ఇవన్నీ ఆలోచించుకొని వస్తే బాగుంటుంది. చలికాలం కాబట్టి ఇంత జాగ్రత్త చెప్పాల్సి వస్తుంది. అదే ఎండాకాలం అనుకోండి, ఆ రూమ్ దొరకలేదా పర్వాలా, గంగ దగ్గర పడుకుంటాం, గంగ మెట్ల మీద పడుకుంటాం, అమ్మవారి ఒడిలో పడుకుంటాం అని చెప్పచ్చు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అది కాదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా గానీ టెంపరేచర్ నాకు 12 ఉంది ఇప్పుడు. అలాగే రాత్రిపూట టెంపరేచర్ 4, 6 అలా పడిపోతోంది. విపరీతమైన చలి. దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వచ్చే వాళ్ళందరూ కూడా 1కి 100 సార్లు ఆలోచించరండి. నా సలహా అయితే, నన్ను తిట్టుకున్నా పర్వాలా, దయచేసి రావద్దు. బాలకృష్ణ గారు, ప్రయాగరాజ్ లో ఈ త్రివేణి సంగమం ఎప్పుడు ఉంటుంది? ఈ మహాకుంభమేళ సమయంలో ఆ రోజుల్లోనే స్నానం ఆచరించాలి అంటారా, లేదంటే తర్వాత మనకి వీలైనప్పుడు ఎప్పుడు చేసినా ఆ స్నానం ఫలితం దక్కుతుందంటారా? అంటే నేను మాఘ కార్తీక యోస్నానం సన్యాసం బ్రహ్మచర్యకం ఇలా కొన్ని తిథులలో ముఖ్యమైనటువంటి పండగల్లో, మకర సంక్రమణం రోజున, అలాగే శివరాత్రి 26వ తారీఖు కాబట్టి మీరు స్నానం వద్దన్న ప్రతి ఒక్కళ్ళు చేస్తారు ఆ రోజున. ఎందుకంటే ఉపవాసం ఉంటారు, జాగరణ చేస్తారు కాబట్టి చక్కగా ఉంటారు. కాబట్టి నేను చెప్పిన టైముల్లో స్నానం చేస్తే కాస్త ఇంకొంచెం పాజిటివ్ పెంచుకుంటారు. నిజం చెప్పాలంటే అమ్మా, త్రివేణి సంగమంలో ఎప్పుడు స్నానం చేసినా అద్భుతమైనటువంటి పాజిటివ్నెస్ వస్తుంది. రాదు అనేటువంటిది ఏమీ లేదు. కాకపోతే ఏంటయ్యా అంటే, ఇందాక నేను చెప్పినట్టు మేళన అంటే కలయిక, అది మనకి కాదమ్మా, సాధువులకి, యోగులకి, అఘోరాలకి, వీళ్ళంతా ఒక చోట కలుస్తారు. చాలా మంది స్నానాలు చేయడానికి వస్తారో రారో నాకు తెలియదు, కానీ వీళ్ళని చూడటానికి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. రష్ అనేటువంటిది అక్కడే ఎక్కువగా ఉంటుంది. అఘోరాలను చూద్దాం, ఎప్పుడు కనపడరు కదా, నాగసాధువులను చూద్దాం, వస్తున్నారు తప్పితే భక్తిగా కుంభమేళాలో స్నానం చేయడానికి వెళ్దాం అనుకునేవాళ్ళు నాకు తెలిసి 90% లేరు. ఈ మిగతా 10% అందరూ కూడా భక్తిగా స్నానం చేస్తారు, కానీ ఈ 90% పీపుల్ అఘోరాలను చూడాలి, వాళ్ళు ఎలా ఉంటారో చూడాలి, అలా ఇచ్చేసేవాళ్ళు. ఒకటి, ఇంకొకటి అంత చలిలో మునిగి స్నానం చేయటం అనేటువంటిది నాకు తెలిసి కష్టమే అవుతుంది వీళ్ళకి. బట్ ఏది ఏమైనప్పటికీ జాగ్రత్తలు అనేటువంటిది చాలా అవసరం. 1కి 10 సార్లు మళ్ళీ చెప్తున్నాను, ఆలోచించుకొని కుంభ స్నానాలకి రండి. ఆలోచన లేకుండా మనకి టికెట్ దొరికింది, ఫ్లైట్ దొరికింది అని ఎక్కేసి వచ్చేస్తే ఇక్కడికి వచ్చిన తరువాత బాధపడటం కన్నా బయలుదేరేటప్పుడే ఆలోచించుకొని బయలుదేరటం మంచిది. ఎందుకంటేనమ్మా, నాకు అర్ధరాత్రి కూడా 2ంటికి ఫోన్ చేస్తున్నారు, అయ్యా మాకు రూములు లేవు. నేనేం చేయగలుగుతాను? రూమ్స్ అసలు ఎక్కడా లేవు. అలహాబాద్కి వెళ్ళేవాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చేవాళ్ళు ఫోన్ చేస్తున్నారు. చివరికి నా ఒక ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసేసారు. అలా జరుగుతున్నాయి పరిస్థితులు. పోనీ ఎక్కడన్నా చెప్దాము, మనతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఒక రికమెండేషన్ చేద్దామంటే 10,000 ఇస్తారా గురువు గారు? ఒక రూమ్కి స్టార్ హోటల్లో కూడా అంత కాస్ట్ ఉండదేమో. అందులో గంగ పక్కనే రూములు, 10,000 ఇస్తారా, 15,000 ఇస్తారా? పోనీ పడుకులు లేచి వెళ్ళిపోతామండి అని అంటే 500 ఇవ్వండి. ఇలా అది వాళ్ళ తప్పు కాదమ్మా. ఇక్కడ ఉండేటువంటి రష్కి ఏం చేయాలో తెలియక మాట్లాడటం ఇవన్నీ. సో వీటన్నిటిని ఆలోచించుకొని ఒక్కసారి మీ ప్రయాణాన్ని ఫిక్స్ చేసుకుంటే మంచిది.
నన్ను అడిగితే మాత్రం జనవరి 25 దాకా బయలుదేరద్దు. మహాకుంభమేళ అనేది మహా తీర్థయాత్ర. అక్కడికి వచ్చేసి ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవడమే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా సందర్శించాలి, పుణ్యక్షేత్రాలని చూసి రావాలని చాలా మంది అనుకుంటారు. అయితే మహాకుంభమేళాకి ధైర్యం చేసి వచ్చే వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వేటిని సందర్శిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందంటారు? చుట్టుపక్కల అంటేనమ్మా అసలు నిజం చెప్పాలంటే ఒక కాశీ చుట్టానికే జీవితకాలం సరిపోదు. అవును. ఒక జీవితకాలం సరిపోదు కాశీ చుట్టానికి. కాశీ వస్తే ఏం చూడాలి? కాలభైరవ దర్శనం, విశాలాక్షి అమ్మవారు, అన్నపూర్ణాదేవి తల్లి, వారాహి, సంకట విమోచన హనుమాన మందిరం, ఇవి అందరూ చూసేవి. ప్రత్యేకంగా ఏమున్నాయి? నవదుర్గలు, నవగౌరీలు, ద్వాదశ ఆదిత్యులు, చెప్పన్న గణపతులు, అష్టభైరవులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 1000-2000 గుళ్ళ పేర్లు చెప్తా నేను. మెయిన్ ఇంపార్టెంట్వి చెప్తున్నా. ఆ తర్వాత కాశీ చుట్టుపక్కల వింధ్యాచలం, వింధ్యవాసిని అమ్మవారు అలహాబాద్ నుంచి దగ్గరే, కాశీ నుంచి కూడా దగ్గరే. వింధ్యవాసిని అమ్మవారిని చూడొచ్చు. అయోధ్య శ్రీరామచంద్రుల వారు, ఆయన్ని చూడొచ్చు. అలహాబాదు, ప్రయాగే మాధవేశ్వరి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ప్రయాగే మాధవేశ్వరి అనేటువంటిది ఒక శక్తిపీఠం. 100% మంది ఒరిజినల్ శక్తిపీఠాన్ని ఈ రోజు వరకు కూడా చూడల. అలోపి మాత అని ఒకటి ఉంటుంది అక్కడ ప్రయాగలో. అమ్మవారు బావిలో ఉంటారు. దాన్నే తీసుకెళ్లి మాధవేశ్వరి శక్తిపీఠం అని చెప్తారు. అది కాదు. ప్రయాగ నుంచి 5 కిలోమీటర్లు వెళ్తే ప్రయాగలోనే సన్న సందులో ఉంటుంది అమ్మవారు. ప్రయాగే మాధవేశ్వరి, ఆవిడ ఒరిజినల్ శక్తిపీఠం. అది చూడొచ్చు. పడుకున్నటువంటి హనుమంతుల వారు ప్రయాగలో ఉన్నారు, ఆయన్ని దర్శనం చేసుకోవచ్చు. వారణాసి త్రైలింగ స్వామి, త్రైలింగేశ్వరుడు, ఆయన్ని దర్శనం చేసుకోవచ్చు. ఘాట్స్, ముఖ్యమైన ఘాట్లు మణికర్ణిక, దశాశ్వమేధ ఘాట్, కేదార్ ఘాట్, హనుమాన్ ఘాట్, ఇలా 68 ఘాట్లు, 64 ఘాట్లు ఉన్నాయి. అన్నీ చూడొచ్చు. ఇలా లోలార్కేశ్వరుడు అంటే, లోలార్కుడు అంటే సూర్యుడు. ఆ లోలార్కు కుండంలో స్నానం చేస్తే చర్మరోగాలు పోతాయి. ఇప్పటికీ ఉంది కాశీలో. అలాగే మహామృత్యుంజయుడు అనేటువంటి మందిరంలో, కాలభైరవుడికి దగ్గరగా ఉంటుంది, అక్కడ ధన్వంతరి కూపం అని ఒక బావి ఉంది. ఆ బావిలో గనక నీటిని తాగి క్యారీ చేసుకొని గనక వెళ్ళగలిగితే మనకున్నటువంటి దీర్ఘకాలిక రోగాలకి కాస్త ఉపశమనం దొరుకుతుంది. మహామృత్యుంజయ మందిరంలో ఉంది ధన్వంతరి కూపం అని. అలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ప్రత్యేకంగా కాశీ శివరాత్రికి ఒక 4-5 రోజుల ముందర మీరు నాకు దయ ఉంచి ఒక జూమ్ లింక్ పంపండి. శివరాత్రి రోజు ఏం చేయాలి, శివరాత్రి రోజు ఎట్లా వెళ్ళాలి, ఎక్కడ ఏమేం జాగరణ చేయాలి, ఏమేం గుళ్ళు చూడాలి, స్పెషల్ గా శివరాత్రి రోజున ఒక ఎపిసోడ్ చేద్దాం తప్పకుండా. ఇలా చాలా ఉన్నాయి టెంపుల్స్. అలా దర్శనం చేసుకుంటూ ఉండండి. కాకపోతే ఎంత దర్శనం చేసుకోవాలనుకున్నా దర్శనానికి సమయం అయితే ఇది కాదు. 1-10 సార్లు ఇదే మాట చెప్తున్నా నేను. ఈ టైముల్లో వస్తే ఏ గుడికి వెళ్ళాలన్నా కూడా 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు క్యూ ఉంటుంది. ఒక రోజులో దర్శనం అయితే ఇదే పని కాదు. వారణాసిలో నిన్న మధ్యాహ్నం నుంచున్న వాళ్ళు ఈ రోజు మధ్యాహ్నానికి దర్శనం అయింది. విశ్వనాథుడి దర్శనం. అంత రష్గా ఉంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. చెప్తాండి. మహాకుంభమేళాకి సంబంధించిన వాస్తవ పరిస్థితులను మాకు మంచిగా వివరించారు. ముఖ్యంగా మహాకుంభమేళాకి వస్తున్నారా జరభద్రం అంటూ అందరినీ హెచ్చరించారు. మొత్తానికి భగవంతుడికి భక్తుడికి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. వారి భక్తి వారిని ఎక్కడి వరకు తీసుకొస్తుందో మనం చెప్పాల్సినవి మీరు చెప్పాల్సినవి మీరు చెప్పారు. చూద్దాం. ధన్యవాదాలండి. ఎక్కడ దాకా భగవంతుడికి భక్తుడికి కాదమ్మా. అసలు మనకి చాలా మందికి తెలియంది ఏంటంటే
మీకు ఇష్టమైన దేవుడి ఫోటో దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడండి, ఆయన ఎందుకు సమాధానం చెప్పడం? ఖచ్చితంగా చెప్తాడు. ఒక స్నేహితుడిగా మాట్లాడినా చెప్తాడు, ఒక తండ్రిగా మాట్లాడినా చెప్తాడు. మీరు ఎలా అడిగితే అలా చెప్తాడు ఆయన సమాధానం. అది రావాలి ముందర, ఆ భక్తి లోపల రావాలి. నేను గుళ్ళోకి వెళ్తేనే భక్తి వస్తుంది అనేటువంటిది తప్పని నేను చెప్పను, కరెక్టే. బట్ ఏంటంటే మనం మన ఫ్రెండ్తో ఎంత క్లోజ్గా మాట్లాడతామో, మనం మన తల్లితో ఎంత ఆప్యాయంగా ఉంటామో, ఎంత గొడవ చేస్తూ ఉంటామో, అదే గొడవ భగవంతుడితో చేయండి, చెప్పినట్టు వింటాడు ఆయన. బోళా శంకరుడికి ఏం కావాలమ్మా? ఓ చెమ్ము నీళ్లు పోసి శంకరా అంటే ఏమిట్రా అంటాడు. అవును. ఓహో, మనం రుద్రం చదవక్కర్లేదు, మంత్ర పుష్పాలు చదవక్కర్లేదు, ఏమి చదవక్కర్లేదు. ఎత్తి మీద బిలవదళం వేసి శంకరా నువ్వు చెమ్ము నీళ్లు పోస్తే ఏంట్రా అంటాడు. అది రావాలి ముందర మనకి. ఆ భక్తిని అలవాటు చేసుకుంటారని, అలవాటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి. ధన్యవాదాలండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.